జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో అవనిగడ్డ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలని పార్టీ శ్రేణులకు జనసేన నాయకులు పిలుపునిచ్చారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు క్రియాశీలక వాలంటీర్లకు శిక్షణ, పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో ముందుగా ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ తొలి సభ్యత్వాన్ని క్రియాశీలక వాలంటీర్ బచ్చు కృష్ణకుమారి ద్వారా పొందారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాథ్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నియోజకవర్గం అవనిగడ్డ అని, పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆలోచించాలన్నారు. సభ్యత్వాలు కూడా అంతే ప్రాధాన్యత క్రమంలో చేయించాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. ఈ కృష్ణా జిల్లాలో ఏకైక నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం కూడా ఉంది. నియోజకవర్గం అంటే దీనికి ఎంత ప్రాధాన్యత అవనిగడ్డ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం సభ్యత్వాలను కూడా అంతే ప్రాధాన్యత క్రమంలో చేర్పించాల్సిన అవసరం ఉంది. దానికి వాలంటీర్లు ఒక్కడే కాదు, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, అట్లాగే పార్టీలో మొన్న వేలాది మంది కూడా చేరారు. ఈ నియోజకవర్గంలో దాదాపు నాకు తెలిసినంత మటుకైతే 1,00,000 దగ్గరికి చేరారేమో అనిపిస్తుంది పార్టీలో. వీళ్ళందరూ కూడా ఉదాహరణ మన మిత్రుడు కరుణ గారు ఏం చెప్పాడు, పోతమని కరుణ గారు, నేను ఒక 500 నుంచి 1000 వరకు జరిపిస్తా అన్నాడు. అలాంటి వాళ్ళు ఇంకా పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా బాధ్యత కలిగిన అందరూ కూడా ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చినా రాకపోయినప్పటికీ కూడా వేదిక మీద ఉండాలి కానీ రానాళ్ళు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమాన్ని తెలియజేసి దీని యొక్క ఔన్నత్యాన్ని సామాన్య కుటుంబానికి ఇది ఒక అండ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని మనం ప్రజల్లో విరివిగా తీసుకెళ్ళి పార్టీ కార్యకర్తల్ని, క్యాడర్ని కూడా పార్టీకి ఔన్నత్యానికి నిలబడే విధంగా, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదైనా సహాయం చేస్తే కొద్ది గొప్ప 1000, 5000, 10,000 ఎవరు చేసినా కానీ ఆ విధంగా చేస్తే సరిపోదు. అదే ఒక 5 లక్షల రూపాయలు ఫండ్ వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు చేసే సహాయానికి అడిషనల్గా ఆ కుటుంబం నిలదొక్కుంటుందని, సామాన్యులు ఎవరున్నప్పటికీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళని, ఎస్సీ, ఎస్టీలను కూడా మన పార్టీకి ఈ విధమైన కార్యక్రమం ఉంది. దాన్ని ప్రోత్సహిస్తూ ఈ విధంగా చేసే కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం అందరికంటే అత్యధికంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకు ఒక శాలువా కప్పారు. దాని ఉద్దేశం ఏంటంటే ఆయన బాధ్యతలు మొయ్యమని చెబుతున్నారండి. మీ బాధ్యతలు మరింత పెంచారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సభ్యత్వం ఎవరైతే చేరుస్తారో వాళ్ళ సభ్యత్వం చేర్చిన తర్వాత మన పార్టీ తరఫున కూడా ఏదో ఒక సన్మానం చేసి వారికి కూడా తగిన గుర్తింపు పారితోషికం ఇచ్చే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి